పక్కనే వాళ్ళ పెట్టింది, నా గుండెలు మాత్రం దడదల్లాడుతున్నాయి. అచ్చా ఓకే సరే, నాకు అలాగే ఉండవే, నువ్వు ప్రశాంతంగా ఉండవే. కింద కూర్చో, నేను షూట్ చేయాలి కదా. చాకి ఏమో ప్యాంపరింగ్ కావాలంటది, ఆవిడేమో భయపడిపోతున్నారు. సో ఇప్పుడు దీన్ని పట్టుకుని కూర్చోబెట్టడంలోనే ఒక పావు గంట వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మీతో షేర్ చేసుకుని, మీకు వినపడుతుందా? పక్షులు, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. గూళ్ళు అవి పెడతా ఉంటాయి. మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా 2 జళ్ళు వేసుకొని, కనకాంబరాలే కాదు, మల్లెపూలే కాదు, చామంతి పూలే కాదు, ఏ పూటే ఆపు 2 వైపులా పెట్టుకుని. వీటికి బ్లాక్వి, ఈ డాట్స్ లాంటివి వస్తే మీరు ఏం చేయాలి, నేనేం చేయాలి చెప్పండి. అవి చిన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పచ్చిగాను ఈ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ బయట నుంచి సీడ్ అనుకోండి, మనం అత్తవారింటికి వెళ్ళినట్టు, ఇంటిలో సీడ్ అయితే అమ్మమ్మ గారి ఇల్లు, సేమ్ థింగ్ కదా. మన అమ్మమ్మ ఇల్లు అయితే ఏ మూల ఏముందో మనకు తెలుస్తుంది. రేపు అదే కొత్త పెళ్లి కూతురు వచ్చిందంటే అన్ని ఎత్తుక్కోవాలి, తెలుసుకోవాలి. ఇట్లా అదేంటి, ఇది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, ఇది రణపాలు అంటారు కదా. నేను పర్సనల్ గా ఇంట్లో కూడా మేము వాడాము, ప్రాబ్లం ఉన్నప్పుడు. స్టోన్ పడిపోయింది, ట్యూమర్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అయ్యే స్టేట్ లో ఏదన్నా ఏమన్నా ప్రతిదీ కరుగు వగరుగా ఉంది. మీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పాలి, కరెక్ట్ గా ఒక మాట చెప్పాలంటే. అంతకు మించి ఇంకేం కావాలి. చాలా అనిపిస్తుంది నిజం కదా, ఇష్టం లేని పనులు చేయకుండా. ఇంట్లో మనం తీసుకున్న వెజిటబుల్స్ తొక్కలు ఏవైతే ఉంటాయో, లేదా ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇందులో డైరెక్ట్ గా వేసేయచ్చు. నేను ఏం చేస్తానంటే, ఒక డస్ట్బిన్ అయ్యే వరకు ఉంచి, అమ్మా ఇవేంటో తెలియదే, సాట్ బీన్స్ అంటారు, పొట్టిగా ఉన్నాయి, ఇంకా పొడుగ్గా కూడా ఉంటాయి. ఇవి కూడా లేతగానే ఉన్నాయి.